ఆశ్రయ దీవెనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. సమాధి దగ్గరికి వచ్చి నారబట్టలన్నీ పడేసుంటే ఆయనకు వస్త్రాలు చుట్టారు. ఆ వస్త్రాలను పడుంటే ఈజీగా వెళ్ళిపోయారు పేతురు యోహాన్లు. వాళ్ళలో ఏ రియాక్షన్ కనపడలా. యేసయ్యని పాతి పెట్టారని తెలుసు, సమాధి చేశారని తెలుసు, అదే స్థలంలో యేసయ్యని ఉంచారని తెలుసు. మగ్దలేనే మరీ చెప్పింది, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంటే వచ్చేసి చూసేసి కామ్గా వెళ్ళిపోయారు. ఎవరు చెప్పండి? పేతురు యోహాన్. ఈ పురుషులు కూడా చూసేసి అసలు ఎంత కామ్గా వెళ్ళిపోయారో. శిష్యులంట వాళ్ళు వెళ్ళిపోయారంట, కానీ మగ్దలేనే మరి మాత్రం అక్కడే నిలబడింది. అక్కడ ఏదో ఒకటి చూడాలన్న ఆశ చేత తనకున్నటువంటి కోరిక అక్కడ కనబడతా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం ఇంకొంచెం ఎదురు చూద్దాం, ఇంకొంచెం పరితపిద్దాం, ఇంకొంచెం భక్తి చేద్దాం, ఇంకొంచెం యథార్థత కలిగి బ్రతుకుదాం, ఇంకొంచెం సేపు నా సమయాన్ని వెచ్చిస్తాను, ఇంకొంచెం ధనాన్ని నా దేవుని కోసం నేను వెచ్చిస్తాను. ఎంత ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి నడిపించిందో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అవును, ఈ ఆశ ఇంకా నేను దేవుని దగ్గర అవ్వాలి, ఇంకా దేవునితో నేను సహవాసం పెంచుకోవాలి. ఈ కొంచెం ఇంటెన్సిటీ, ఆ తీవ్రత మనలో కనబడితే కనుక దేవుడు దాన్ని చాలా ఆశీర్వాదకరంగా దాన్ని మారుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మన కన్నీటిని చూశాడంటే మాత్రం ఆయన అత్యంత కృపగలవాడు. ఆయన శాంతమూర్తి కనుక ఆయన తాను చేయనుద్దేశించిన కీడు చేయక మాని పశ్చాత్తాపపడేటువంటి దేవుడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వస్తే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. నీ కన్నీళ్లు చూశానయ్యా, ఇదిగో నీకు ఆయుష్ను పెంచుతున్నాను. ఇలాగ ఎంతోమంది కన్నీటిని చూచి ఆయన తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరియ జీవితంలో కూడా దేవుడు తన చిత్తాన్ని, తన గమ్యాన్ని, తన మార్గాన్ని మరల్చుకున్నట్లుగా లేఖనాల్లో చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యాక్చువల్గా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక్కడ సమాధి దగ్గర కనపడాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఆయన గలిలయలో కనపడాలనుకున్నాడు. గలిలయలో ఇదిగో వెళ్ళి అక్కడ శిష్యులకి కనబడాలనుకున్నాడు. చూడండి, మార్కు సువార్తలో చూస్తే ఆ మాట మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 6, 7 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం, అందుకతడు కలవరపడకుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారంటే అక్కడ దూత చెప్తా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 5వ వచనంలో చూస్తే అక్కడ ఒక దూత ఏమవుతుంది అక్కడ కనపడి వారికి చెప్తున్నటువంటి మాట ఇది. చదవండి 16వ అధ్యాయము 6. నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తున్నాడు? మీకంటే ముందుగా ఆయన గలిలయలోనికి వెళ్తున్నాడు. ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూస్తారు. ఎక్కడ చూస్తారు మీరు ఆయన్ని? ఎక్కడ చూస్తారు మీరు? గలిలయకి వెళ్ళిపోండి, అక్కడ చూస్తారు మీరు అని చెప్తా ఉన్నారు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని సమాధి దగ్గర ఆయన ప్రత్యక్షం కావాల్సి వచ్చిందంటే ఆ కన్నీటికున్నటువంటి విలువ, ఆ కన్నీరు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆపేసింది. దేవునికి స్తోత్రం. తన మార్గాన్ని వెనక్కి రప్పించేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, అటువంటి బలమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో కూడా జరిగిస్తారు. మనం చేసిన అతిక్రమానికి, మనం చేసిన పాపానికి మనకి కీడు తలపెట్టాలనుకుంటాడు దేవుడు.
ఆయన తాను కీడు చేయను ఉద్దేశించినటువంటి దేవుడు చాలాసార్లు మన జీవితాలలో మన అతిక్రమాలను బట్టి, మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి ఆయన మనకు కీడు సంకల్పించేశాడు. కానీ ఏదో ఒక రోజున మనం పడిన పశ్చాత్తాపం, లేకపోతే మనం కార్చిన కన్నీరు మనల్ని ఏం చేస్తూ ఉందో తెలుసా? ఆయన కృపకి మనల్ని అప్పగించడం ద్వారా మన జీవితాలు ఎన్నో కార్యాలు మనం పొందుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆ రోజున మరియ కార్చినటువంటి కన్నీరుకి ఆయన మరలా అక్కడే ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆ తర్వాత వచ్చినాను కనుక మనం చూసినట్లయితే ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, ఇంకా వంగి చూస్తూ ఉందన్నమాట. షీ స్టూపింగ్ అంటే కనిపెడతా ఉందన్నమాట. అక్కడ ఇంకా కొంచెం ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఇంకొంచెం, అందుకే చెప్పాను కదా, ఇంకొంచెం సేపు నేను ఎదురు చూస్తాను, ఇంకొంచెం నేను కనిపెడతాను, ఇంకొంచెం దేవుని కోసం పరితపిస్తాను, ఇంకొంచెం పరిశుద్ధత కోసం, ఇంకొంచెం ప్రార్థనా జీవితం కోసం నన్ను నేను సిద్ధపరుచుకుంటాను. అది చాలా ఆశీర్వాదకరంగా దేవుడు తప్పకుండా మారుస్తారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎంత ఆధిక్యతలు మగ్దలేని మరియకు దేవుడు ఇచ్చాడండి. దేవదూతలు కనబడిని మగ్దలేని మరియకు. చాలామంది భక్తులకి దేవదూతలు కనబడ్డారు. అలాంటి లిస్ట్లో మగ్దలేని మరియ కూడా చేర్చబడింది. ఎంతగా యేసయ్యని కోసం పరితపించిందో, ఎంతగా తన జీవితాన్ని త్యాగం చేసిందో దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. దేవదూతలు ప్రత్యక్షం అవడానికి, దేవదూతలను చూడడానికి దేవుడు ఆమెకు కృప అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాటితో సంతోషపడిపోయిందా? దేవదూతలు ప్రత్యక్షమైపోయి అబ్బా అనుకుందా? లేదు. వాటితో తృప్తి పడిపోలేదు. ఈ రోజుల్లో కొంతమంది కొన్ని వాటిలతో తృప్తి పడిపోతా ఉన్నారు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుడు కొంచెం ఆశీర్వదించిన తర్వాత, ఒక మంచి గృహం ఇచ్చిన తర్వాత, ఒక మంచి ఏదైనా ఒక సదుపాయం లేకపోతే ఉన్నతంగా ఆశీర్వదించిన తర్వాత ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాల వైపు తిరిగిపోతా ఉన్నారు. దేవుడు ఎంత చక్కగా నన్ను ఆశీర్వదించాడు దాని వైపు చూస్తూ ఉన్నారు. మగ్దలేని మరియ యొక్క మనసు, లేకపోతే మగ్దలేని మరియ యొక్క ఆ చూపును కూడా మళ్లించడానికి ఇక్కడ కొన్ని ప్రయత్నాలు మనం చూడొచ్చు. కానీ దానివైపు ఆమె చూడలేదు. దేవునికి స్తోత్రం. అందులో సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దానితో ఆమె తృప్తి పడిపోయిందా? తృప్తి పడిపోలేదు. ఆమెకున్న ఒకే ఒక్క ఆశ ఏంటి? ఎవరిని చూడాలనుకుంది? యేసయ్యను చూడాలనుకుంది. మోషే కూడా అడుగుతాడు, అయ్యా ఇదిగో ఇజ్రాయిల్ నడిపించమన్నావు కదా, నేను నడిపిస్తాను ప్రభువా, అయితే ఎవరిని నాతో పంపిస్తామంటే నీకు ముందుగా నేను నా దూతను పంపిస్తాను. వద్దొద్దొద్దు, నీ దూత నాకెందుకు? నీ సన్నిధి రాకపోతే, నీవు రాకపోతే నేను వెళ్ళను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునయ్యా, నీవు లేకపోతే, నీ సన్నిధి లేకపోతే, నీ మాట లేకపోతే, అయ్యా నీ సహవాసం లేకపోతే ఈ లోకంలో ఉన్నది ఏది నాకు నేను ఘనంగా ఎంచుకోవాలనుకోవట్లేదు. వద్దు ప్రభువా, ఇదిగో నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. అందుకే కీర్తనకారుడు అంటాడు 73వ కీర్తనలో మనం చూసినట్లయితే, ఇదిగో నీవు నాకుండగా ఈ లోకంలోని ఉన్నది ఏది కూడా నాకు అక్కరలేదు ప్రభువా అదే అని అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అమ్మా, దేవుడు ఇచ్చిన వేట్ల మీద నీ మనసు నిలుపుకుంటున్నావు, దేని మీద నువ్వు ఆశ కలిగి ఉంటున్నావు, ఇంకా దేనికోసం నువ్వు పరితపిస్తూ ఉన్నావు, ఏది పొందుకోవాలని ఆశపడతా ఉన్నావు, దేనికోసం మనం వేగిరపడాలి, దేన్ని మనం వెతకాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆ దేవదూతలు కనపడినాయి కదా అని ఆమె తృప్తి పడిందా? తృప్తి పడలేదు. ఏంజిల్స్ ఆర్ నాట్ ఏ సాటిస్ఫాక్టరీ సబ్స్టిట్యూట్ ఫర్ జీసస్. ఏది సబ్స్టిట్యూట్ కాదు, అసలు అంత తృప్తికరమైంది కానే కాదు. నీ ఆస్తి యేసుతో సాటిస్ఫాక్టరీ సఫిషియెంట్గా ఉండదు. నీకు ఆ తృప్తి దేవుడు ఇవ్వడు, సబ్స్టిట్యూట్ కానే కాదు. నీ జాబ్ సబ్స్టిట్యూట్ కానే కాదు. నీ పిల్లలు ఎంత మాత్రం సబ్స్టిట్యూట్ కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనే, షీ ఈజ్ ద అల్టిమేట్ గాడ్. ఆయనే మనకి కావలసిన వాడు, ఆయన్నే మనం కోరుకోవాలి, ఆయన మీదే మన లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కృపావరాలు కానీ, ఆత్మవరాలు కానీ, లేకపోతే ఇంకేదైనా అపోస్తలుగా మన కొరింథీయులకు రాసిన పత్రికలు చదువుతాం కదా, కొండలను పెకిలించగలిగిన విశ్వాసం కానీ ఏం కాదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది ఉండకూడదు. దానికోసం మనం పరితపించాలి, ఆ ప్రేమను పొందుకోవడానికి మనం పరితపించాలి. అందుకే వ్యాధి వస్తుందని దాన్ని చూసి కృంగిపోతున్నావా?
దేనితో సమానం చేసుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయాలి. యేసు క్రీస్తు ప్రభువాన్ని చూడాలి. ఇదే ఆమెకున్నటువంటి అల్టిమేట్గా అక్కడ గోల్గా కనబడతా ఉంది. అక్కడ దేవదూతలు కనబడ్డారు కదా, సంతోషిస్తుందా? సంతోషించలా. ఆ దేవదూతలు ఆమెను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలిసి ఇంకా ఏడుస్తానే ఉంది. అయ్యో, నా యేసును, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడుంచారో అనే ఆవేదన. ఆ దేవదూతలు కనపడిపోయారని సంతోషించిందా? లూకాసు వార్తలు చూస్తే ప్రకాశమానమైనటువంటి అంట, చాలా మెరిసిపోతా ఉందంట. తన మనసు తిప్పేసుకోవచ్చు, తన ఆలోచన మార్చుకోవచ్చు, తన తలంపును మార్చుకోవచ్చు, కానీ మార్చుకోలేదు. ఇంకా ఏడుస్తూ ఉంటే దేవదూతలు అడుగుతున్నారంట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ చూస్తాం కదా 13వ వచనంలో, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగారు. దేవదూతలకు కనబడింది అదొక్కటే. దేవదూతలకు కనబడింది ఏంటి? ఏడవటమే కనపడింది. ఆ కింద మనం చూస్తే కనుక యేసయ్య ఇంకొకటి ప్రశ్న యాడ్ చేశాడు దానికి. యేసయ్య ఏమని అడిగాడు తెలుసా అక్కడ? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? వాట్ ఆర్ యు సర్చింగ్ ఫర్? దేనికోసం నీ వెతుకులాట? నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి తీవ్రత దేవుడికి తెలుసండి. అక్కడ దేవదూతలు ఏడవటమే చూస్తున్నారు, కానీ మరియా ఏదో వెతుకుతుందని యేసయ్యకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. అందులో సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవిత యానంలో ఏడుస్తూనే కానీ ఒకదానికోసం వెతకండి. దేవుని కృప కోసం వెతకండి, దేవుని సహాయం కోసం వెతకండి, దేవుని సన్నిధి కోసం వెతకండి. దేవుడు తప్పకుండా మన హృదయాలను ఆయన తృప్తిపరుస్తాడు, ఆయన సంతోషింపజేస్తాడు. కీర్తనకారుడు అంటాడు 105వ కీర్తన 3-4 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడతా ఉందో చూడండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి. యెహోవాను వెతుకువారు సంతోషించబడతారు. దేవునికి స్తోత్రం. ఆ దేవదూతను చూసి అక్కడ కావలి వారంట చచ్చిన వాళ్ళకి పడిపోయారంట. హార్ట్ అటాక్లు వచ్చినాయో మరి ఏమైనాయో తెలియదు, కోమాలోకి వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఆ కావలి వారందరూ అంటే ఏమైపోయారో తెలుసా? అక్కడ మిగతా సువార్తల్లో చూస్తే కనబడుతుంది, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి పడిపోయారంట. మాకు తెలియని మరీకి మరి ఆ భయం రాలేదా? భయం లేదు. ఆమెకున్న ఒకే ఒక ఆశ దేని మీద పెట్టిందంటే మనసు, యేసు దేహం మీదే తన మనసు ఆమె నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇదిగో ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదు అని చెప్తా ఉంది. తర్వాత 14 వచనంలో చూడండి, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె కన్నీళ్లతో నింపబడి ఉందంట. మిగతా సువార్తలో ఆమె కన్నీళ్లతో ఉండటం వలన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో గుర్తుపట్టలేకపోయిందంట. ఆ తర్వాత చూడండి, వెనుక తట్టు చూసి యేసు నిలిచి ఉండటం చూసాను, కానీ ఆమె గుర్తుపట్టలేదు. 15వ వచనంలో మనం చదువుతున్నాం, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అయ్యా ఇదిగో అంటుంది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని ఏమంటుందంటే, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అయ్యా ఆయన ఎక్కడ పెట్టారో నాతో చెప్పు, నేను ఆయన ఏం చేస్తాను, మోసుకుని వెళ్ళిపోతాను. సంఘము యేసయ్య మొట్టమొదటిగా పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడిన మొట్టమొదటి మాట. ఈ కడవరి సంఘం కూడా ఇదే, అయ్యా నేను నిన్ను మోసుకొని వెళ్ళిపోతానయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నిన్ను అనుసరించి నడుచుకుంటాను ఆయన. ఎవడైనా తను వెంబడింపగోనేలా తాను ఉపేక్షించుకొని తను సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. అదే మనం చేయాల్సిన మన బాధ్యత. దానివల్లే మనకు ఆశీర్వాదము. నేను మోసుకుని వెళ్ళిపోతానయ్యా అని చెప్తా ఉంటే నిజంగా యేసయ్య
ఆ మాటలు విన్నప్పుడు ఎంత సంతోషమై ఉంటుందో కదా. అయ్యా ఆయన నేను మోసుకొని వెళ్ళిపోతాను అని అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ఆయన మోసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి, ఆయన వెంబడించడానికి సిద్ధపడాలి, ఆయన్ని అనేక మందికి పరిచయం చేయడానికి మనం సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద వచనాలకు వెళ్ళిపోయినట్లయితే యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు పిలుస్తా ఉన్నాడు. అప్పుడు ఇంకా గుర్తుపట్టకపోతే అప్పుడు అంటున్నాడు, తన స్వరాన్ని అందిస్తూ ఉన్నాడు. యేసుని గుర్తుపట్టలేకపోతున్నావా? కొన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి కొన్ని ఆధ్యాత్మిక జీవితాల్లో ఈరోజు ఇలా ఉన్నావంటే అది కేవలం దేవుని కృపను బట్టే అని కొన్ని విషయాలు ఒకవేళ గుర్తుపట్టలేకపోతున్నావా? కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టాలి, ఆయన స్వరాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపట్టాల్సిందే. ప్రతిరోజు లేకపోతే ఎక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నా ఆయన స్వరాన్ని మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపట్టాల్సిందే. ఎందుకంటే ఈ స్వరమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ స్వరమే మనల్ని ఆశీర్వాదకుండా నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. అందుకే వాక్యాన్ని ఎప్పుడు ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ బైబిల్స్ తెచ్చుకోండి, దేవుని వాక్యం శ్రద్ధగా వినండి, ఫోన్లు పక్కన పెట్టేసేయండి. ఈ కొద్ది 2 గంటల దేవుని కోసం మనం త్యాగం చేయలేకపోతున్నామే. ఆయన ప్రేమిస్తున్నామని చెప్పడానికి ఆ కొద్ది సమయాన్ని కూడా కంప్లీట్గా దేవునికి ఇవ్వలేకపోతున్నామే కదా. ప్రేమించుకునేటువంటి 2 వ్యక్తులు ఇంకొకరితో మాట్లాడుతున్నారంటే ఇష్టపడతారా? చూస్తున్నారంటే ఇష్టపడతారా? కంప్లీట్గా నీ ప్రేమ నా మీదే ఉండాలి, నువ్వు నాతోనే మాట్లాడాలి, నువ్వు నాతోనే ఉండాలి. దేవుని మీద మన ప్రేమను వ్యక్తం చేయడానికి ఎంతగా మనం పరితపిస్తున్నాం, ఎంతగా ప్రయత్నం చేస్తున్నామో ఒకసారి నిజంగా మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎలాంటి బ్రతుకుల్లో మనం జీవిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి. దేవుడు మనతో మాట్లాడతాడు. మరియా అని పిలవగానే ఆమె వెంటనే ఆయన స్వరాన్ని గుర్తుపట్టేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆయన స్వరాన్ని గుర్తుపడతారో తెలుసా? ఈ వాక్యం అందరితో మాట్లాడుతూ ఉంటాం, కానీ కొంతమందే గుర్తుపడతారు. కొంతమందికి దేవుని స్వరం మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అందరు ఉన్నారు కదా, అందరు వాక్యం వింటున్నారు కదా అని అనుకోవడానికి లేనే లేదు. అందరు వాక్యం చేత తాకబడితే, అందరు వాక్యం చేత స్పందించబడితే, అందరిలోనికి దేవుని వాక్యం సజీవం గలదై 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి అది దూరగలిగితే ఏం చేస్తుందో తెలుసా? ప్రాణాత్మల్ని, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుకు దూరి హృదయాంతరంగాలను శుద్ధి చేస్తుంది. మన బ్రతుకులు మారిపోతాయి, మన జీవిత గమ్యం మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది. అందుకే మేము అనుకోం అందరితో ఒకే రకంగా వాక్యం ఇక్కడ నుండి ఒకే స్వరం వెళ్తుంది, కానీ చెవుల్లో కొంచెం ఏముంటుంది, తేడా ఉంటుంది. నో, ఎవ్రీవన్ కెనాట్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తీసుకోలేరు దేవుని వాక్యాన్ని. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నదో తెలుసా? అతని ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతని ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. వెలుపలంటే ఎక్కడికో తెలుసా? ఈ భయంకరమైనటువంటి నరకంలో నుండి, ఉగ్రతలో నుండి ఎవరు బయటకు వస్తారో తెలుసా? ఆయన స్వరం విన్నవాళ్ళు. ఆయన స్వరం ఎవరు వింటారో తెలుసా? ఆయన సొంత గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరిని ఆయన సొంత గొర్రెలుగా చేసుకోవాలని. మీరేదో వాక్యం వింటలేదనో, వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశంతో కాదు, ఇంకా సొంతగా చేయబడాలి. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, మనం విలువైన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఆయన సొత్తు, మనం ఆయనతో ఉండాలి. ఈ లోకంతోనైనను, లోక ఆశలతోనైనను, లోకం పోకడలతోనైనా ఉండడానికి దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించలేదు. ఆ భయంకరమైన ఉగ్రతలో నుంచి రప్పించడానికి. ఎందుకోసం అంటే తను సొంతగా ఓన్గా చేసుకోవడానికి, సొంతగా చేసుకోవడానికి. ఆయన సొంత గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మగ్దలేనే మరియా అక్కడ స్వరాన్ని విన్నట్లుగా మనం చూస్తున్నాం. మరియా అని పిలవగానే ఏమని చెప్తుందో తెలుసా? ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఒకసారి మనం కూడా పిలుద్దామా? రబ్బూని, రబ్బూని, బోధకుడా, మంచి బోధకుడా,
మంచి బోధకుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆయన తన స్వరాన్ని అందిస్తున్నాడు. మనం రక్షించుకోవడానికి ఆయన ప్రణాళిక చాలా 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 ఉన్నతమైనది. రబ్బూని అని చెప్తా ఉంది. అక్కడ దేవదూతలతో కూడా ఒక మాట చెప్తుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంటుంది. ప్రభువేంటి ఇంకా? ఆయన అసమర్థుడిగా లేకపోతే శక్తిహీనుడిగా చనిపోయి సమాధి చేయబడి సమాధిలో పెట్టబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవదూతలకు ఏమని ఆమె పరిచయం చేస్తుంది? హీ ఈజ్ మై లార్డ్, ఆయన నా ప్రభువు. ఇక్కడ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారితో, నీవు నాకు బోధకుడవయ్యా, నాకు బోధించండి, ఇక్కడి నుంచి నాకు బోధించండి. ఇక ఎంతకాలం నేను బ్రతుకుతానో నాకు తెలియదు, నీ స్వరం నాకు కావాలి, నీ మాట కావాలి, నీ వాక్కు నాకు కావాలి ప్రభువా. నిన్ను చేరుకునే వరకు, నిన్ను చూచే వరకు నాకు నీ మాట కావాలి బోధకుడా అని అక్కడ అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ కింద వచనాలను ముగిస్తున్నాను. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుడి దగ్గరికి వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. దేవునికి స్తోత్రం. పునరుద్ధానం గురించి ప్రకటిస్తూ ఉంది. యేసయ్య లేచారు అని తన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళంట ఈ మాటలు చెప్తే వెర్రిగా అనుకున్నారంట. యేసయ్య శిష్యులకి ఎప్పుడు కనపడ్డారో తెలుసా? మగ్దలేని మరికి ఇప్పుడు కనపడ్డారు. ఆదివారం సాయంత్రమున ఆయన శిష్యులకు కనపడ్డారు. ఒక గదిలో కూర్చున్నప్పుడు హల్లెలూయా, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును. పునరుద్ధారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువాన్ని తాకిన మొట్టమొదటి స్త్రీగా మగ్దలేని మరి మనకు ఆయన పాదాలు మ్రొక్కిందంట. పాదాలు పట్టుకోవడం మరియకు బాగా అలవాటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకుందా అలవాటు? ఇందా చెప్పాను కదా, లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్ములైన స్త్రీ ఎవరో కాదు ఈమె అనుకుంటా. ఆమెకున్న అలవాటు ఏంటో ఆయన పాదాలు. వెళ్ళిపోతాడేమో, నువ్వు మళ్ళీ వెళ్ళిపోవద్దు నాయన, నువ్వు ఎక్కడుండాలి? నా దగ్గరే ఉండాలి. నీ పాదాలు లేకుండా, నీ సన్నిధి లేకుండా, నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేనయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత ప్రేమ ఆమె కనపరుస్తూ ఉందండి. దాన్ని తక్కువగా అంచనా వేశాడా? తక్కువగా అంచనా. ఎంత ఆధిక్యతలు మగ్దలేని మరీకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. తరువాత అంటా ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పండి, నా తండ్రి మీ తండ్రి, మీ దేవుడు నా దేవుడు. అవును, దేవుడు మనకు ఒక రిలేషన్ ఇచ్చారు. ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత ఆయనకు మనకున్న సంబంధం ఏంటో తెలుసా? తండ్రి కుమారుల సంబంధాన్ని దేవుడు ఇచ్చాడు. అబ్బా తండ్రి అని పిలిచి ఆధిక్యతనిచ్చాడు. గలతీ 4:4 మనం చూసినట్లయితే, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చదవండి కింద. మరియు మీరు కుమారులై ఉన్నందున, దేవునికి స్తోత్రం. తెలుసా మీకు తెలుసా మీరెవరో? యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలం మనం, ఆయన పిల్లలం. వినపడుతుందా? ఆయన పిల్లలం. ఆయన పిల్లలకి ఆయన ఏది కొదవ చేయడు, ఏది తక్కువ చేయడు. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్దెలదు. ఇంకా చెప్పాలంటే కావలి వారు ఉన్నారు అక్కడ. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరున్నారని చదువుకున్నా, మనకు కావలి వారు ఉన్నారు కదా. ఆ కావలి వారు వీళ్ళు ఏం చేయొచ్చు? పట్టుకొని, ఏంటి ఎక్కడికి వచ్చారు, మీ అంత ధైర్యం మీకు అని ఏం చేయొచ్చు? వాళ్ళని పట్టి మళ్ళీ బంధించి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఆ సమాధి రాయి బొర్లించి అక్కడ కూర్చున్నారంట. వాళ్ళు చచ్చిన వాళ్ళు పడిపోయారంట. విరోధంగా ఒకవేళ వాళ్ళు రూపించబడతారేమో, ఒకవేళ లేగిస్తారేమో, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి చచ్చిపడినట్లుగా మనం ఆ రకంగా కూడా అర్థం చేసుకో. నీకు విరోధంగా రూపించబడినది ఏది వర్ధలేదు. ఆయన మనం పిల్లలుగా చేసుకున్నాడు. తండ్రి అబ్బా అని పిలిచే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 18వ వచనం చివరిగా నేను చదివి ముగిస్తున్నాను. మగ్దలేని మరి అంటుంది చివరికి వచ్చి, నేను చెప్పండి, మరియ వచ్చి నేను ప్రభువును చూచాను. ఏం చెప్తుంది? నేను ప్రభువును చూచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును చూచితిని. ఆయన నాతో ఈ మాటలు చెప్పారు. ఇక ఏమేం చెప్పాడో కూడా చెప్పట్లా. తనకున్న ఉద్దేశం ఏంటంటే, ఏది చెప్పాలనుకుంటుందో ఈ సంఘము, ఈ కడవరి సంఘము దేని మీద తన మనసు నిలపాలనుకుంటుందో ఆ మాటని స్ట్రెస్ చేసి చెప్తా ఉంది. నేను ప్రభువును చూచాను. అంతకు మించింది ఇంకోటి నా జీవితానికి ధన్యత ఏది లేదు అన్నట్లుగా
అల్టిమేట్గా నేను ప్రభువుని చూశానని చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనం కూడా చూడబోతా ఉన్నాం ఆయన పొడిచిన వారును, అలాగే ఆయన గాయాలను, ఆయన ఆ చేతులను, అవన్నీ కూడా మనం చూడబోతా ఉన్నామంట. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశ ఉందా? ప్రభువుని చూడాలి, నా జీవిత ఈ యాత్రలో ప్రభువుని చూడాలి. ప్రభువా, నిన్ను చూడడానికి నాకు కృప కావాలయ్యా, నీ కృప కావాలి ప్రభు. అందరం కళ్ళు మూసుకొని అడుగుదామా? దేని మీద మన మనసు నిలుపుతున్నామో, దేని మీద మనం ఆశ కలిగి ఉంటున్నామో, దేనికోసం మనం ఎదురు చూస్తున్నామో, ప్రభువా నాకు నీ కృప కావాలి నాయన, నిన్ను చూసే కృప నాకు కావాలి ప్రభువా. స్తోత్రమయ్యా, నీ కొందనాలు. పరిశుద్ధుడా నీ కొందనాలు. మహాఘనుడా నీ కొందనాలు. గొప్ప దేవుడా నీ కొందనాలు. అందరు కళ్ళు మూసుకొని తండ్రి, ఉదయకాలం నిన్ను చూచే కన్నులు మాకు దయచేయండి. ఇంకా ఆధ్యాత్మికంగా ఎవరు లోకంలో ఉన్న వాటిని, భౌతికమైన వాటి మీద మనసు పెట్టి నిన్ను చూడలేకపోతున్నారో వారితో మాట్లాడినందుకొరకు స్తోత్రాలు. మా శ్వాస, మా ధ్యాస, మా ఆశ అన్ని నీవై ఉండాలి ప్రభు. నిన్ను చూచినటువంటి అనుభవం మాకు దయచేయండి. మేము కూడా అనేకులకు సాక్ష్యం ఇచ్చే కృప దయచేయండి. ఉదయకాలం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమను ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.